సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి, ఈ వాక్య ధ్యానములు మమ్మల్ని పెంపొందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ముఖ్యంగా ప్రభు నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు, డిఎస్సి ఎగ్జామ్ ప్రభు బిడ్డలు సిద్ధపడుతున్నారు. డిఎస్సి ఎగ్జామ్ కోసం సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ముఖ్యంగా మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రభు. ఎవరైతే ఆశపడుతున్నారో అయా కొన్ని సంవత్సరాలుగా బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, అట్టి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి తండ్రి, సహాయం చేయండి. అట్లాగే ప్రభు అనారోగ్యం కలిగిన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యాలతో నింపమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యమైన బిడ్డలను ప్రభు మీరు బలపరచమని, దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, నీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. అట్లాగే ప్రభు హాస్టల్ ఉండి చదువుతున్నారు బిడ్డలు, మీ జ్ఞానము కాపుదల ఆరోగ్యం ఇచ్చి నడిపించమని. అలాగే ప్రభు ప్రతి దినం ఈ రీతిగా మీ పాదల చెంత చేరడానికి అయా అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు, అనేక మంది రెస్పాన్స్ తెలియజేస్తూ ఉన్నారు. అయా సమస్త ఘనత మీకే చెల్లెలు గాట ప్రభు, మీకే చెల్లినట్లుగా మేము అయా నాయన ఘనతను మీకు ఆపాదిస్తున్నాం తండ్రి, ఘనతను మీకు అప్పగిస్తున్నాము నాయన. ఓ గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు తండ్రి, మీకు వందనాలు. సమస్త ఘనత మహిమలు మీకే చెల్లునుగాక ప్రభా. వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 4 వచనాలు భక్తి గలవాని యొక్క ప్రవర్తన గురించి మనం చూసాం. 5, 6 వచనాలు దేవుని బిడ్డల యొక్క స్వాస్థ్యాన్ని గురించి మనం చూడబోతూ ఉన్నాం. 16వ అధ్యాయం 5వ చరణం దేవునిలో స్వాస్థ్యము గురించి, 6వ చరణం దేశములో స్వాస్థ్యము గురించి. 5వ చరణం దేవునిలో స్వాస్థ్యము, 6వ చరణం దేశములో స్వాస్థ్యము. ఈ మాటల్ని సాధారణంగా దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని లేదా ఆ భూమిని వర్ణించడానికి ఉపయోగిస్తారు. అయితే భూమి గాక దేవుడే స్వాస్థ్యం అనే భావన అహరోనుకి అతని కుమారులకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఒకసారి 16వ అధ్యాయం 5, 6 చరణాలు చదువుకొని మనం వాక్య ధ్యానాంశంలోకి వెళ్దామండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవునిలో స్వాస్థ్యము గురించినటువంటి 5వ వచనం మనం చూస్తే ఈ చరణంలో ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరికి కుటుంబ స్వాస్థ్యం ఉంటుందండి. అయితే సౌలు యొక్క అనుచరగణం వీళ్ళందరూ కూడా దావీదుకి ఆ స్వాస్థ్యం లేకుండా చేశారు. అతని తల్లిదండ్రులు మోయాబులు ఉండిపోయారు. అయితే దావీదు భయపడలేదు, బాధపడలేదు. యెహోవాయే నా స్వాస్థ్యము, ఆయన నాకున్నాడు చాలు అని అనుకుంటూ ఉన్నాడు అని ఆ మాట చెబుతూ ఉన్నాడు దావీదు. కాబట్టి ఇది దేవునిలో స్వాస్థ్యం గురించిన మాట. ఇక రెండవది చూస్తే దేశములో స్వాస్థ్యము, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. ఈ కీర్తన రాస్తున్నటువంటి సమయానికి దావీదుకి స్వాస్థ్యం అంటూ సొంతం అంటూ ఏదీ లేదు. కొండల్లో గుహల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. మరి ఎలా రాయగలుగుతున్నాడు ఈ మాట అనంటే ఇది విశ్వాసపు భాష. విశ్వాసపు భాష అంటే ఏమీ లేకపోయినా దేవుడు ఇస్తాడు, మనం కలిగి ఉన్నామనే మాట్లాడేటువంటి మాట విశ్వాసపు భాష. చాలా సంవత్సరాల క్రిందట సమూయేలు ప్రవక్త బెత్లెహేముకు వచ్చి దావీదు తల మీద నూనె పోసి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఆయన అభిషేకించిన విషయం, ఆ విషయం దావీదుకి ఇంకా గుర్తుండే ఉంది. దావీదు మర్చిపోలేదు. ఒకనాటికి ఏదో ఒక నాటికి ఖచ్చితంగా ఇశ్రాయేల్ దేశమంతా నాదే అవుతుంది అని దావీదు విశ్వాసంతో ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు. అభిషేకాన్ని మర్చిపోలేదు, దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. అయితే ఈ విషయాన్ని సౌలు ఆపలేకపోయాడు. ఈ విషయాన్ని ఒక సౌలు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దావీదు మర్చిపోలేదు. ప్రియులారా, మనకు కూడా దేవుడు అటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. వచనాలు మనం ధ్యానం చేద్దామండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనంలో అహరోనుకి అతని కుమారులకి దేవుడిస్తున్న వాగ్దానం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.
ప్రియులారా, ఈ లేవీయులకి ఎక్కడా కూడా దేవుని యొక్క వాగ్దానము విడిచిపెట్టలేదు. ఎందుకనంటే లేవీయులైనటువంటి ఆ జాతికి లేదా లేవీయుల యొక్క గోత్రానికి ఈ భూమిలో, దేవుడు వాగ్దానం చేసిన భూమిలో వారి మధ్య పాలు ఉండదు, వాళ్ళకి స్వాస్థ్యం ఉండదు. కానీ దేవుడే వారికి స్వాస్థ్యం అన్నట్టుగా, దేవుడే వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అహరోనుకి అతని కుమారుడికి ఆయన అంటున్నాడు కదా, మీ స్వాస్థ్యము నేనే, మీ స్వాస్థ్య భాగము నేనే. అంటే దేవుని పరిచర్య చేసే వాళ్ళకి, దేవుని మీద ఆనుకొని నడుచుకునే ప్రతి బిడ్డకి, ప్రతి క్రైస్తవునికి లేదా ప్రతి దైవజనుడికి మరి దేవుడిస్తున్న వాగ్దానం, నీ స్వాస్థ్య భాగము, నీ పాలు, నీ పానీయ భాగము నేనే అని చెబుతూ ఉన్నాడు. ఇలా ఈరోజు మనకు కూడా అటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మనం క్రీస్తుతో పాటుగా శ్రమ పడితే మనం కూడా క్రీస్తుతో పాటు వారసులం అని చెప్తున్నాడు. అంటే ఇన్హెరిటెన్స్, స్వాస్థ్య భాగము, దేవుని దగ్గర నుండి మనకి వారసత్వంగా సంక్రమించే ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనములో, రోమిల్ రాసిన పత్రిక 8:17 అండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మనము దేవుని వారసులం, దేవుని బిడ్డలం. మనం క్రీస్తుతో పాటుగా మహిమ పొందడానికి శ్రమ పడితే ఈ కొద్దిపాటి శ్రమల తర్వాత ఆయనతో పాటు వారసత్వంగా దేవుని యొక్క రాజ్యములో, నిత్య రాజ్యములో ఉండే భాగ్యం ఇస్తున్నాడు. నీ స్వాస్థ్యము, నీ పానీయ భాగము నేనే అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కీర్తన మెస్సియా యొక్క ప్రవచనానుసారమైన కీర్తన అని మనం చూడవచ్చు. మొదటి 4 వచనాలు దావీదును గూర్చినటువంటి విషయాలు, 5 నుంచి 7 వచనాలు దావీదు అలాగే మెస్సియాను గూర్చిన ఇద్దరినీ కలిపి ఇద్దరికి ఆపాదించబడేటువంటి విషయాలుగా ప్రవచనంగా చూడొచ్చు. ఇక 8 నుండి 10 వచనాలు కేవలం మెస్సియా గురించి మాత్రమే చెప్పబడినటువంటి ప్రవచనంగా ఈ కీర్తన మనం చూడొచ్చండి. మెస్సియానిక్ సామ్ అని పిలుస్తారు దీన్ని. అంటే డబుల్ ప్రాఫసీ అని కూడా పిలవచ్చు. అంటే ఇద్దరికి ఆపాదించబడేటువంటి విషయాలు ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. 1 నుంచి 4 వచనాలు వ్యక్తిగతంగా దావీదును గురించి, 5 నుండి 7 వచనాలు, 7 చరణాలు దావీదు అలాగే మెస్సియాను గురించి, అట్లాగే 8 నుండి 10 చరణాలు కేవలం మెస్సియాను గురించి మాత్రమే ఆ ప్రవచనాలు మనం చూడవచ్చు. ప్రవచితమైతే తరువాతి రోజుల్లో వాటిని 8 నుండి 10 వచనాలు ధ్యానం చేసినప్పుడు అది మెస్సియా కీర్తనగా, మెస్సియా వచనాలుగా ఎలా అయిందనేది మనం చూద్దామండి. మెట్టుకు ఈ యొక్క కీర్తనలో యెహోవా నా స్వాస్థ్య భాగము అంటే వాగ్దాన భాగము గురించి, వాగ్దాన భూమి గురించి ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే నా పానీయ భాగము అంటూ ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు వారి యొక్క పానీయ భాగము కనుక మనం చూస్తే ఆయన రక్షణను గురించి, విమోచన, విడుదల గురించి సూచనగా మనకి తెలియజేస్తున్నాడు. నా పానీయ భాగము అని చెబితే మనకు రక్షణ ఇవ్వడానికి, మనకు విమోచన లేదా విడుదల ఇవ్వడానికి ఆయన ఆ మాట పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా పానీయ భాగము అని అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడు ఆయన. అంటే ఆ పానీయ భాగం ఏంటి అని అంటే మనకు రక్షణ, విడుదల ఇవ్వడానికి ఆయన తాగేటువంటి ఆ శ్రమల గూర్చినటువంటి పాత్రగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటే పూర్తి జాతి మొత్తాన్ని విడుదల చేయడానికి ఆయన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన భాగమును, జాతిని కాపాడడానికి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 15 వచనాల్లో క్రీస్తును గురించినటువంటి నెరవేర్పులు కలిగిన ఆ మెస్సియా ఎలా వచ్చాడు, ఏ రకంగా వచ్చాడు అనేటువంటి విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన గురించినటువంటి ప్రవచనాలు, మెస్సియాగా ఆయన మన కొరకు వచ్చిన ప్రవచనాలు అంత మాత్రమే కాదు, నీకేమీ ఉన్నా ఏమీ లేకపోయినా నీ స్వాస్థ్యము, నీ భాగము నేనే అని మనకు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మీరే దేవుని వారసులమని మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఆనుకుందాం, పూర్తిగా ఆయన మీద ఆధారపడదాం. ఆయనే మన భాగము, ఆయనే మన స్వాస్థ్యమని గుర్తెరిగి ఆయన మీద మాత్రమే ఆధారపడి విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.